భక్తి. భక్తి అంటే భగవంతుడి మీద మనకు ఉండేటటువంటి ప్రేమ, భగవంతుడి మీద ఉండే ప్రేమ, దాన్ని భక్తి అని అంటారు. అమితమైనటువంటి ప్రేమ, విపరీతమైనటువంటి ప్రేమ. ఆ భక్తితో భగవంతుడికి మనం చేసే సేవ అంతా కూడా అదంతా కూడా భక్తి కిందకే వస్తుంది. ఇలా మనం చేసేటటువంటి సేవ 8 రకాలుగా ఉంటుంది అని చెప్తుంది. ఈ సేవ అనేది 8 రకాలుగా ఉంటుంది. ఏమిటి అంటే భగవంతుడి మీద మనకుండే వాత్సల్యం, భగవంతుడికి చేయాలి అనిపించే పూజ, అర్చన, అలాగే ఆయన యొక్క అదంభము అంటే మనం ఏ రకమైన డాంబికం లేకుండా ఆయన భగవంతుడిని అర్చించటము, ఆయన యొక్క దివ్య కథల్ని, ఆ శ్రవణామృతం, ఆ కథలన్నీ కూడా మనం వింటాం. అలాగే నేత్రాలతోనూ మిగిలినటువంటి శరీర భాగాలతోనూ ఆ భగవంతుడిని మనం దర్శించుకోవటం, స్మరించటం, ఇవన్నీ కూడా ఆ భక్తిలో, ఆ సేవలో కొన్ని భాగాలు అంటారు. అయితే భక్తి 9 రకాలుగా ఉంటుంది. 9 భక్తులు అని చెప్తాడు. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, చివరికి వచ్చేది స్మరణం, ఆత్మనివేదనం. ఇవి 9 రకాలుగా ఉంటుంది భక్తి అని అంటారు. కాబట్టి ఏది ఏమైనప్పటికీ భక్తి అంటే ఆ భగవంతుడి పట్ల విపరీతమైనటువంటి ప్రేమ, విపరీతమైనటువంటి ఇష్టం, దాన్నే మనం భక్తి అని అంటాం. అయితే మనుషుల పట్ల ఉండేటటువంటిది అది భక్తి కాదు, అది ప్రేమ వరకే. కానీ భగవంతుడి పట్ల ఉండేటటువంటిది మాత్రమే భక్తి అని అంటాం. ఈ భక్తి ఇది సాకార బ్రహ్మోపాసనలో మాత్రమే భక్తి అనేది ఉంటుంది. నిరాకార బ్రహ్మోపాసనలో భక్తి అనేది ఉండదు. సాకార బ్రహ్మోపాసనలో ఆ భగవంతుడిని మన బిడ్డగానో, మన భర్తగానో ఇలా భావన చేసి, తండ్రిగా కానీ, స్నేహితుడిగా కానీ, భర్తగా కానీ ఇలా భావన చేసి ఆ భగవంతుడిని అర్చన చేస్తూ ఉంటాం. అది భక్తి అంటే. 9 భక్తుల్లోనూ 9 రకాలుగా భగవంతుడిని ఇలా భావించినటువంటి వాళ్ళు ఉదాహరణలతో సహా చెప్పడం జరుగుతుంది భాగవతంలో. కాబట్టి ఈ భక్తి అనేది చాలా ముఖ్యమైనటువంటిది. భక్తి లేకపోయినట్లయితే భక్తితోనే మోక్షం వస్తుంది. ఆ భక్తితో పొందేటటువంటి దాన్ని ముక్తి అని అంటారు. మోక్షం అనరు, ముక్తి అని అంటారు.